మనం ఇప్పుడు చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా భిక్షాటన చేస్తున్నారు. గత 5 నెలల నుంచి కూడా మాకు సరైన జీతాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వాళ్ళంతా చూస్తున్నామని ఇప్పుడు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి షాపుల వద్దకు వెళ్ళి వాళ్ళు భిక్ష అడుగుతున్నారు. అసలు కారణం మీద వారి మాట తెలుసు. అన్న చెప్పండి, ఎందుకు మీరు భిక్షాటన చేస్తున్నారు, కారణం ఏంది అన్న? నా పేరు నోముల జానయ్య. నేను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 6 సంవత్సరాల నుంచి ఐసీయూలో ఎంఎన్ఓగా విధులు నిర్వహిస్తున్నాను అవుట్సోర్సింగ్ పద్ధతిలో. మాకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వట్లేరు. మా కుటుంబ పోషణ భారమై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ పరిస్థితి ఏందని మేము మా గౌరవ సూపరింటెండెంట్ గారిని కలిసినప్పుడు నా దగ్గర ఏం లేదండి, మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజావాణిలో మొదటిసారి వెళ్ళినప్పుడు వినతి పత్రం ఇచ్చాము. సార్, ఇట్లా జీతాలు రావట్లేదు, 5 నెలల సంది మాకు ఇబ్బంది అవుతుంది, మాకు వచ్చేది అరకొర జీతాలు కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మాకు జీతాలు ఇప్పించగలరని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెప్పినప్పుడు మీకు త్వరలోనే మీకు ఏపిస్తానమ్మా జీతాలు అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళా మేము విధులు నిర్వహిస్తున్న తరుణంలో వారం రోజులు అయినా కానీ సమస్య క్లియర్ కాకుండా మళ్ళీ రెండోసారి వెళ్ళడం జరిగింది. అలా 4 సార్లు 4 దఫాలుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎప్పుడు పోయినప్పుడల్లా 2 రోజులు మీకు క్లియర్ అవుతుంది అని చెప్తున్నారే కానీ సమస్య క్లియర్ కావడం లేదు. కాబట్టి మేము ఈ విధంగా భిక్షాటన చేయాలని మేము నిర్ణయించుకున్నాము. మీకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరంతా కదా, మీకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తలేదా, లేకపోతే ప్రభుత్వం ఏజెన్సీ రావట్లేదా? మేము అడిగినప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు, దానివల్ల మీకు పెండింగ్ పడ్డది అని చెప్పి కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. మీరు ఏదో రకంగా వాళ్ళది క్లియరెన్స్ చేసైనా లేదా మీ ప్రత్యేక నిధుల నుంచి అయినా కానీ మాకు జీతాలు వేయండి, మా పరిస్థితి బాగాలేదని మేము విన్నవించుకున్నాం. అయినా సరే మీకు 2 రోజులు ఖచ్చితంగా వేస్తామని చివరిసారి పోయినప్పుడు అన్నారు. అయినా కానీ 2 రోజులు కాదు కదా, ఇప్పటికి 10 రోజులు అయింది, అయినా కానీ సమస్యను క్లియర్ చేయలేదు. కాబట్టి మేము దీన్ని చాలా ఖండిస్తున్నామండి ఈ విషయం. మీరు గత వారం రోజుల నుంచి కూడా మీరు నిరాక్ష చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ కు భిక్షాటన కూడా బయటకు వెళ్ళారు. కలెక్టర్ గారు దీని మీద స్పందించాడా? మీ భవిష్యత్తు కార్యాచరణ స్పందించలేదండి, ఎలాంటి స్పందించలేదు. మా భవిష్యత్ కార్యాచరణ జీతాలు వేసేంత వరకు మేము ఇలానే కొనసాగిస్తాం, పోరాటాలు చేస్తూనే ఉంటాం. అయితే ఇంతకుముందు మా మిత్రులు మన తుంగతుర్తిని